గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. రోజుల పాటు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మొదలు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి వరకు అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా పక్వాడా పేరు మీదట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలు మొత్తం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా చేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా రాజకీయ పార్టీలు చేయాలని చెప్పి కేవలం ఒకరోజు ఆయన జన్మదినం సందర్భంగా కాకుండా అది ఒక వ్యవస్థలా చేయాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. రక్తదాన శిబిరంతో పాటు ఏక్ పేడ్ మాకి నామ్ పేరు మీదట వృక్షాలు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, అలాగే మెడికల్ క్యాంపులు, అలాగే వీటితో పాటు మేధావుల యొక్క సదస్సులు, అలాగే వీటితో పాటు అనేక రకాల ఇతర సేవా కార్యక్రమాలు, క్రీడోత్సవాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఇవాళ రక్తదాన శిబిరం ఇక్కడ విశాఖపట్నం పార్టీ ఆఫీసులో మా పరశురామరాజు గారి యొక్క నేతృత్వంలో, మా జిల్లా అధ్యక్షుడు గారి నేతృత్వంలో ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మన నాగేంద్ర గారు ట్రెజరర్ గారు, పార్టీ స్టేట్ ట్రెజరర్ గారు, మిగతా నాయకులందరి యొక్క నేతృత్వంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క వైభవాన్ని మరింత తెలిసి చేసే విధంగా కొన్ని టీమ్స్ తీసుకొని మ్యారథాన్ రన్స్ కూడా పెట్టడం జరిగింది. రేపు బీచ్ రోడ్లో యువమోర్చా ఆధ్వర్యంలో ఒక చిన్న మ్యారథాన్ ఉండిపోతుంది. ఏదైతే నషాముక్త భారత్, సే నో టు డ్రగ్స్ అనే విషయాన్ని యువతలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరారు. దాని ప్రకారం నషాముక్త భారత్ పైన రేపు మ్యారథాన్ రన్ ఉండబోతుంది. అలాగే కొన్ని సెమినార్స్ కూడా ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. ఏ అంశాలతో అయితే నరేంద్ర మోడీ గారు అనేక రకాల విషయాలు చేసి దిగదిగాంతాల్లో మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారో, ఏ విధంగా విశ్వ విజయాన్ని సాధించారో వాటిపైన కూడా విశాఖపట్నంలో సెమినార్లు ఉంటాయి. అలాగే సెప్టెంబర్ 25 మా దీన్ దయాల్జీ యొక్క జయంతి, పండిత్ దీన్ దయాల్జీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈ యొక్క వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ఇప్పటికే ప్రారంభమైంది. మొన్న 17వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో సుమారు ఒక 5 ముఖ్యమైన టెస్టులు చేయించాలని చెప్పి, హైపర్ టెన్షన్, షుగరు, వీటితో పాటు వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ మిగతా ఏ ఉన్నాయని, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సేవా సప్తాహాలలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తుంది. సెప్టెంబర్ 25 పెద్ద కార్యక్రమం ఉంటుంది. అక్టోబర్ 2 మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత పేరు మీదట స్వదేశీ ఉద్యమ ప్రారంభం చేయబోతున్నాం. ఆత్మ నిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్గా తయారవ్వాలని విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఖాదీ సంత అక్టోబర్ 2, 3వ తారీఖులో జరుగుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఖాదీ స్టాల్స్, అలాగే ఇక్కడ ఉండే చేనేత పరిశ్రమ సంబంధించిన వాళ్ళు, అలాగే చేతివృత్తి కళాకారులు, అలాగే హ్యాండీక్రాఫ్ట్ సంబంధించింది ఎగ్జిబిషన్ ఉండబోతుంది. మొత్తం అనేక రకాల కార్యక్రమాలతో రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఒక పక్క ఏదైతే కూటమి సంబంధించిన అంశాలు ముందుకు తీసుకెళ్తూనే పార్టీ యొక్క విస్తరణకి మేము కృషి చేస్తున్నాం. ఆ విధంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎవరైతే ఇవాళ బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి తన బ్లడ్ ఇవ్వటం ద్వారా 3 వ్యక్తుల యొక్క ప్రాణ రక్షణకి ఉపయోగపడుతుంది. కనుక అందరూ కూడా ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి 3 నెలలకి వాలంటీర్ బ్లడ్ డోనర్గా మారాలి. ఐఎమ్ వాలంటీర్ బ్లడ్ డోనర్ అని చెప్పి అందరూ కూడా డిక్లేర్ చేసే విధంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. ఆ విధంగా ఎవరైతే వాళ్ళు బ్లడ్ ఇచ్చారో క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేయాలనుకున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్, అలాగే ఆర్గాన్ డొనేషన్, ఐ డొనేషన్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఇవాళ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.